గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆఫ్టర్ యూపీ ట్రివాండ్రంలో సెకండ్ ప్రాజెక్ట్ పెడుతున్నారు. ఒరిజినల్లీ బిగాన్ ఇన్ ట్రివాండ్రం, ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. ఇంకో సెకండ్ ఫ్యాక్టరీ అక్కడ పెడుతున్నారు. ట్రివాండ్రం లైన్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నా అని చెప్తున్నారు. అంటే వీఆర్ గోన్ ఎక్స్పాండ్ ద బ్రహ్మోస్ రేంజెస్ కంప్లీట్గా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో చాలా మటుకు బ్రహ్మోస్ ఇస్ వర్క్ రియలీ వెల్. ఇంకొక క్రూషియల్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎయిర్క్రాఫ్ట్ పక్కన పెడితే మనం ఈజ్ S-500. మనం ఆపరేషన్ సింధూర్లో S-400 చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మనకు తెలిసిన పాకిస్తాన్ హై వాల్యూ పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ ఆపడము, మిసైల్స్ ఆపడము S-400 చాలా బాగా పనిచేస్తుంది. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ పీస్ ఆఫ్ థింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ S-400 కొన్నప్పుడు కూడా మన మీద చాలా ప్రెషర్ పెట్టారు. ఏది కొనకూడదని చెప్పి యూఎస్ మన మీద శాంక్షన్ పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని. అప్పుడు కూడా మోదీ గవర్నమెంట్ చాలా టఫ్గా సారీ వీ విల్ బైట్. ఎందుకంటే యూఎస్ దగ్గర పేట్రియట్ కానివ్వండి, థర్డ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాళ్ళు అది అమ్మడానికి ట్రై చేస్తున్నారు మనకి. సో ఇది ఏమైపోయిందంటే ఒక కాంపిటీషన్ అనమాట, బిజినెస్ కాంపిటీషన్. మా దగ్గర కొనండి అంటాడు, వాడు అంటారు మా దగ్గర కొనండి అంటారు. సో వీ బాట్ ఇట్ ఫ్రమ్ రష్యా. ఇప్పుడు రష్యా ఏమంటున్నారంటే నెక్స్ట్ జనరేషన్ S-500, అది నెక్స్ట్ జనరేషన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది, రష్యా దగ్గర ఉంది. మేము మీకు కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో సహా ఇచ్చేస్తాం, మీరు తయారు చేసుకోండి. ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ మా దగ్గర తీసుకోండి, మిగతా ఆల్ యూ కెన్ మేక్ ఇట్, వీ విల్ హ్యావ్ ఎ జాయింట్ వెంచర్ ఇఫ్ యూ వాంట్. ఇది పరిస్థితి. సో ఇక్కడి నుంచి ఇంకా చాలా మటుకు చిన్నది ఉంటుంది. నాట్ జస్ట్ ఏం చెప్తారు డిఫెన్స్ కాకుండా మిగతా దాంట్లో కూడా బహుశా డిస్కషన్ జరగవచ్చు. అది మనం పుట్టిన వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ డీబ్రీఫ్లోనే మనకి ఇదంతా తెలిసిపోతుంది. సో S-400 అనేది ఒక ఆపరేషన్ సింధూర్లో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసింది. దాన్ని మనం సుదర్శన్ చక్రగా కూడా అభివర్ణించారు. ఆ తర్వాత ద మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్ అనేది S-400 అంటే 4.5 జనరేషన్, ఇప్పుడు 5th జనరేషన్ వచ్చింది అనుకున్న తర్వాత ఇది డిఫెన్స్ సెక్టార్కి అయితే, ఆ తర్వాత అమెరికాకి ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ అంతా కూడా మనం అక్కడ నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాము అనే దానికి సంబంధించి. దాని గురించి కూడా మాట్లాడుకుంటారా, నెక్స్ట్ ప్లాన్స్ గురించి, వాటిని ఏం చేయబోతున్నారు అనేది? ఆర్టిక్ సర్కిల్లో చాలా మటుకు గ్యాస్ అండ్ మన దగ్గర ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి రష్యాకి. రష్యా హ్యూజ్ కంట్రీ, చాలా బాగా. ఎస్పెషలీ ఆర్టిక్ సర్కిల్లో చాలా మటుకు వాళ్ళు ప్రాస్పెక్ట్ చేయలేదు, ఇంకా డిగ్గింగ్ ఎక్కువ చేయలేదు అక్కడ. సో వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని జాయింట్ వెంచర్స్ పెట్టుకోవచ్చు, మనం ONGCతో సహా జాయింట్ వెంచర్ పెట్టుకోవచ్చు. లేకుంటే ఎనీ ప్రైవేట్ సెక్టర్ ఇండియన్ కంపెనీ రష్యన్ కంపెనీతో టైప్ చేసి, రాస్నెఫ్ట్ లాంటి కంపెనీ టైప్ చేసి, మీరు అక్కడి నుంచి ఆయిల్ తవ్వి యూ కెన్ డ్రిల్ అండ్ టేక్ ద ఆయిల్ అవే. అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే చాలా దూరం ఉంది. మొత్తం ఆర్టిక్ సర్కిల్ తిరిగి రావాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. యూ హ్యావ్ టు కమ్ త్రూ ద సూయజ్ కెనాల్ ఆర్ సమ్ అదర్ రిసోర్స్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అక్కడి నుంచి రావడానికి. కానీ ఓకే, స్టిల్ మేనేజబుల్, అది చేయొచ్చు. కానీ దానికి ఉన్న డబ్బులు, దానికి కావాల్సిన డబ్బులు ఇస్ గోయింగ్ టు బి బిగ్ క్వశ్చన్. బికాజ్ దాంట్లో పెట్టుబడి అనేది ముందు పెడితేనే 5 సంవత్సరాల తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది. సో ఆ ఇనీషియల్ ఫేజెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, ఎందుకంటే మనం చాలా మటుకు ఆఫ్రికన్ నేషన్స్ కూడా మనం టైప్ చేసాం. వెనిజువేలాతో వీ హ్యావ్ ఎ టైప్. సో మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ONGC లాంటిది వాళ్ళ ఇంటర్నేషనల్ వింగ్ అంటే టైప్ చేస్తున్నారు. సో రష్యా ఇది కూడా ఆఫర్ చేయబోతున్నారని ఒక ఏం చెప్తారు రూమర్స్ ఆర్ సర్క్యులేటింగ్ దట్ రష్యా విల్ ఆఫర్ ఆయిల్. ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి ఎంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు కూడా $40 పర్ బ్యారెల్ మనం ఆయిల్ కొనుక్కున్నాం రష్యా దగ్గర నుంచి. ఇంటర్నేషనల్ మార్కెట్లో $90 పర్ బ్యారెల్ నడుస్తున్నప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ మోదీ గారికి ఫోన్ చేసి, మీరు ప్లీజ్ కొనుక్కోండి ఆయిల్, కొనుక్కొని రీఫైన్ చేసి మాకే అమ్మండి అని చెప్పి మనం యూఎస్కి అమ్మాం అదే ఆయిల్. అంటే రష్యన్ ఆయిల్, రష్యాని బ్యాన్ చేసింది యూఎస్, కానీ మనం రష్యా దగ్గర నుంచి కొని $40 కొని తీసుకొచ్చి ఒక $50-55, $60 యూఎస్కి అమ్మాం మనం. దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. ఈవెన్ యూరోప్కి అమ్మాం మనం ఆయిల్. వై యూరోప్? యూక్రెయిన్కి డీజిల్ అమ్మాం మనం, ఇండియన్ కంపెనీస్. సో దాంట్లో ప్రైవేట్ సెక్టర్ ఉన్నారు, రిలయన్స్ కానివ్వండి, నియారా కానివ్వండి, అది కాకుండా మన HPCL, IOCL, BPCL వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు, ఆయిల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మన లాస్ట్ మంత్ కూడా వీ బాట్ రికార్డ్ నెంబర్ ఫ్రమ్ రష్యా. దానికే మన మీద శాంక్షన్స్ పెట్టారు 50%, అంటే ఫస్ట్ 25 దెన్ 25 శాంక్షన్, బికాజ్ వీఆర్ బయింగ్ రష్యన్ ఆయిల్. ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్ దట్ మనకన్నా ఎక్కువ ఆయిల్ చైనా కొనుక్కుంటున్నారు, చైనా మీద ఏ శాంక్షన్స్ పెట్టలేదు దాని గురించి. యూరోప్ మనకన్నా ఎక్కువ గ్యాస్ కొనుక్కుంటారు రష్యా దగ్గర నుంచి, వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు. కానీ మనం కొనుక్కుంటే ప్రాబ్లం ప్రెసిడెంట్ ట్రంప్కి, ఎందుకంటే ఆయన ఏమంటారు మా దగ్గర కొనండి. సో మనం ఏం చేస్తామంటే లాస్ట్ మంత్ ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం యూఎస్తో, మీ దగ్గర నుంచి గ్యాస్ కొనుక్కుంటాం మేము, న్యాచురల్ గ్యాస్. అది న్యాచురల్ వీల్ గెట్ ఇట్ హియర్, యూఎస్ కూడా హ్యాపీ. ఇప్పుడు మీరు రష్యా దగ్గర నుంచి కొనేసుకోండి, మాకు ప్రాబ్లం లేదని చెప్పి కనుమూసుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పట్లేదు. బహుశా మన అగ్రిమెంట్, ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకొక 15 రోజుల్లో లేకుంటే మ్యాక్సిమం బిఫోర్ క్రిస్మస్ సైన్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్ అగ్రిమెంట్. పీయూష్ గోయల్ గారు చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. అది వచ్చేస్తే ఈ 50% తగ్గించి బహుశా 25 చేసో లేకుంటే 15 కూడా చేయొచ్చు, ఎందుకంటే రెసిప్రోకల్ టారిఫ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం మళ్ళీ రష్యా నుంచి, అప్పుడు దాకా రష్యన్ వార్ కూడా ఆగిపోతే, యుక్రెయిన్ వార్, వీ కెన్ ఈజీలీ బై ఆయిల్ ఫ్రమ్ రష్యా. రష్యా ఎప్పుడు మర్చిపోరు. మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అది నెహ్రూ టైం నుంచి, ఇందిరాగాంధీ టైం నుంచి
టిల్ నరసింహారావు అండ్ బియాండ్ మన్మోహన్ సింగ్ అండ్ మోదీ దాకా రష్యా ఇస్ అ ఫేర్ వెదర్ ఫ్రెండ్ అంటాం మనం. ఎప్పుడు మన చేయి ఇవ్వలేదు రష్యా, వాళ్ళు పట్టుకున్నాం కమ్ వీ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి. అది 71 వార్లో కూడా చూడండి, 71 వార్లో US 7th ఫ్లీట్ పంపించారు వాళ్ళు కంప్లీట్ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్తో సహా బంగ్లాదేశ్ వైపు. కానీ దానికన్నా ముందు రష్యన్ సబ్మెరీన్స్ వచ్చి చిట్టగాంగ్ పోర్ట్ దగ్గర కూర్చున్నారు ఢాకా. సో US నేవీ ఎంటర్ చేయలేకపోయారు బంగ్లాదేశ్ వైపు. దట్ వాజ్ అ బిగ్ విక్టరీ ఫర్ ఇండియా. రష్యా చాలా హెల్ప్ చేశారు అప్పుడు. అదే రష్యా మనకు ఎయిర్క్రాఫ్ట్ సప్లై చేయడం కూడా చాలా మటుకు హెల్ప్ చేశారు. మిగ్ సిరీస్ కంప్లీట్ ఇక్కడే తయారు చేస్తున్నాం ఇప్పుడు మనం. డెఫినెట్గా మిసైల్ సిస్టమ్స్లో S-400 మనకు వచ్చింది, అది కూడా పెద్ద హెల్ప్ ఉంది. అది కాకుండా చాలా మటుకు చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా మనం కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర నుంచి. హెలికాప్టర్స్ కొనుక్కున్నాం కొంచెం, మిగతా హెలికాప్టర్స్ అంతా మన US నుంచి కొనుక్కుంటున్నాం చాలా మటుకు. ఇప్పుడు మన అపాషే కూడా మనకు 6 అపాషేకి మనం డబ్బులు కట్టేస్తాం, మనకు 3 ఇచ్చారు ఇప్పుడు US ఇప్పుడు దాకా. మనం 3 పంపించి జర్మనీ దాకా వచ్చి రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. టర్కీ ఏదో ఎయిర్ స్పేస్ అలౌ చేయలేదని చెప్పి నాకు అర్థం కావట్లేదు. టర్కీ నుంచి ఎందుకు రావాలి వాళ్ళు, మిగతా రూట్ లేవా తీసుకురావడానికి ఎయిర్క్రాఫ్ట్. ఎనీవే అది ఇంకా డిస్కషన్స్ నడుస్తుంది. సో యూఎస్ని మనం ఎప్పుడు ట్రస్ట్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు చూడండి అపాషే డబ్బులు ఇచ్చి మనం కూర్చుంటున్నాం దానికోసం రెడీగా, మాకు ఎయిర్క్రాఫ్ట్ కావాలి, హెలికాప్టర్ కావాలని చెప్పేసి. ఈ రష్యాకి అట్లా కాదు. రష్యా మనం 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వాళ్ళ దగ్గర నుంచే కొన్నాం. ఒకటి కొన్నాం ఫస్ట్ INS విక్రాంత్, ఒరిజినల్లీ వాజ్ రష్యన్ గ్రాష్కోవ్ అని తప్పి తర్వాత INS విరాట్గా తయారైంది అది. దెన్ వీ బాట్ 1 ఫ్రమ్ UK ఆల్సో, అది కూడా కొనుక్కో. సో 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉండే, 1 నౌ దాంట్లో 2 స్క్రాప్ చేసేసారు. ఇప్పుడు మన కొత్త INS విక్రాంత్ కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేసాం, దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాం. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంజిన్స్. మనకి ప్రాబ్లమ్ విత్ తేజస్ అండ్ కావేరీ ఇంజిన్స్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్ ఇనఫ్ థ్రస్ట్. కావేరీ అనే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు నరసింహారావు గారి టైం నుంచి మొదలైన ప్రాజెక్ట్ అది DRDO దగ్గర. ఇట్ హస్ బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్స్ DRDO చాలా మటుకు సక్సీడ్ అయింది మిసైల్స్ కానీ మిగతా, కానీ ఇంజిన్లో దే డిడ్ నాట్ సక్సీడ్. తయారు చేశారు కానీ దానికి పవర్ లేదు. 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ 4th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ పవర్ చేయడానికి యూనిట్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇంజిన్లో. అది మన కావేరీ ఇంజిన్ చేయలేకపోయారు. ఇప్పుడు సాఫ్రాన్ వాళ్ళు కొత్తగా యూనిట్ హైదరాబాద్లో పెట్టారు. దే విల్ సప్లై దట్ ఇంజిన్స్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో బహుశా HALకి అది ఇచ్చేసి HAL దాని నుంచి తేజస్లో పవర్ చేయబోతున్నారు. AMC కూడా నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ 4th జనరేషన్లో కూడా అది వాడతారు ఇంజిన్. రష్యా మనకి ఇంజిన్స్ వస్తే ఇంకా బాగుంటుంది. రష్యా నుంచి ఇంజిన్స్ స్పెషల్లీ మిగ్ సిరీస్లో మనకి ఇస్తే వీ కెన్ గో ఫర్ దట్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ Su-57 ఇస్ దేర్, ఇట్స్ అ బిగ్ ప్రైస్. అది వచ్చేస్తే మనకు చాలా మటుకు ఇఫ్ దట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో వస్తే ఇట్స్ అల్టిమేట్ లాటరీ మనకి. ఈ రీసెంట్గా జరిగిన చైనాలో జరిగింది, అక్కడ మోదీని చంపాలని CIA కుట్ర పన్నింది, అని తర్వాత రష్యా అధ్యక్షుడు పుతినే సేవ్ చేశాడు, దాన్ని స్పెషల్ కార్లో కూర్చోబెట్టుకున్నారని. దాని తర్వాత జరుగుతున్నటువంటి మీటింగ్ ఆల్మోస్ట్ 4 years తర్వాత మళ్ళీ పుతిన్ మన దగ్గరికి వస్తున్నాడంటే చాలా క్రూషియల్గా ఉండబోతుంది. అందులో మోస్ట్ ఫ్రెండ్లీ స్టేట్లోనే ఈ మీటింగ్స్ అనేవి కూడా ఉండబోతున్నాయి. ఫర్దర్ డెవలప్మెంట్ కోసం, ఫర్దర్ మ్యూచువల్గా ఉండేటువంటి బెనిఫిట్స్ కోసమే ఉండబోతున్నాయని బోల్డ్ అని స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి కదా. డెఫినెట్గా, ఎందుకంటే నేను అనుకున్న పుటిన్ గారిని 26 జనవరి చీఫ్ గెస్ట్గా పిలవాలండే. మళ్ళీ దట్ వుడ్ హావ్ గివెన్ రియల్ ఆప్టిక్స్ అంటాం మన ఇంగ్లీష్లో. అంటే ఆయన రావడం, అక్కడ దిగడం. కాకపోతే బోల్డ్ అంతా హైలీ సెక్యూర్డ్ జోన్లో ఉంటారు కాబట్టి అంత పబ్లిక్ పరేడ్ అనేది కొంచెం కూడా కాదు. ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఒక ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే అక్కడ అందరు ఎంబసీ నుంచి అందరు వచ్చి కూర్చుంటారు ఆ టైంలో. కంప్లీట్ ఢిల్లీలో ఉన్న కంప్లీట్ డిప్లొమాటిక్ కోర్, ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ దాకా, US, యూరోప్ అందరు, నేటో అందరు వచ్చి అక్కడ ఉంటారు, అరబ్ కంట్రీస్. ఆ టైంలో పుటిన్ రావడం అనేది ఇట్ విల్ బి అ బిగ్ ఎంబరాస్మెంట్ వాళ్ళకి. సో బహుశా అది ఉండకపోవచ్చు, బట్ హీఈస్ కమింగ్, దట్స్ అ బిగ్ థింగ్. వస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి అక్కడ ఈ పుటిన్ ఒక లెవెల్లో ఆలోచిస్తే ఆయనకు ఒక ఇంటర్నేషనల్ ఎంబార్గో ఉంది. ఇప్పుడు మోదీ గారి దగ్గర వచ్చినప్పుడు ఒక యాక్సెప్టబిలిటీ వస్తుంది. మళ్ళీ చైనాకి వెళ్ళారు, చైనాలో మాట్లాడారు, మోదీని సెక్యూర్ చేశారు మీరు చెప్పినట్లు. ఎస్, రష్యా ఎప్పుడు మనం మర్చిపోకూడదు రష్యాని. రష్యా హ్యాడ్ అ రోల్ ఇన్ ఇండియా. అది నేను చెప్పినట్టు నెహ్రూ గారి టైం నుంచి టిల్ మన్మోహన్ సింగ్ ఇట్ రియలీ వర్క్, ఈవెన్ మోదీ గారి టైంలో కూడా. కానీ అట్ ద సేమ్ టైం వీఆర్ టు ప్రాక్టికలీ మనం ఆలోచించాలి. లోకం మారిపోయింది చాలా మటుకు. టుడే వీ బయింగ్ ఫ్రెంచ్ ఎయిర్క్రాఫ్ట్ రఫాల్, దానికన్నా ముందు జాగ్వార్ కొన్నాం వాళ్ళ దగ్గర నుంచి మనం. సో ఫ్రెంచ్ కూడా నౌ ద బిగ్ పార్ట్నర్ విత్ అస్. అట్ ద సేమ్ టైం మనం చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి రష్యాను వాడుకోవాలి. చైనా మీద చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ రష్యాకు ఉంది డెఫినెట్గా. ఆ ఇన్ఫ్లుయెన్స్ని మనం రష్యాతో టైఅప్ పెట్టుకుంటే చైనా మన మీద ఉన్న అగ్రెషన్ తగ్గిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే స్పెషలీ బార్డర్ ఏరియాస్లో ఉన్న థ్రెట్స్, అరుణాచల్ ప్రదేశ్ కానీ లద్దాఖ్ కానీ, అది డెఫినెట్గా దాన్ని తగ్గించడానికి, ఇంటెన్సిటీ తగ్గించడానికి రష్యాతో ఒక డిఫెన్స్ ఒప్పందం పెట్టుకుంటే బహుశా చైనా కొంచెం దిగొస్తారు అక్కడి నుంచి. అండ్ సో డిఫెన్స్ కోఆపరేషన్, మీరు చెప్పినట్లు రీఫ్యూయలింగ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్, అదొకటి. డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగేటప్పుడు
భూకంపం కానీ ఫ్లడ్ కొత్త ట్రీటీ అనేది వాళ్ళు మళ్ళీ రెన్యూ రెన్యూ చేశారు. ఈవెన్ యూఎస్తో కూడా మనకు ఆ ట్రీటీ ఉంది యాక్చువల్లీ. సో సౌదీ అరేబియాతో ఒక ట్రీటీ ఉంది మనకి. అట్లాంటి ట్రీటీస్ చాలా ఉన్నాయి. కానీ ద మోస్ట్ క్రూషియల్ ఏంటంటే రష్యాకి పోస్ట్ యుక్రెయిన్ వార్లో ఎట్లా బయటపడతారని ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు రేపు ఒక వారంలో అయిపోతుంది అనుకని మొదలైన వార్ ఇంకప్పుడు కూడా 3 సంవత్సరాల తర్వాత ఇంకా నడుస్తుంది. సో పోస్ట్ వార్ ఎఫర్ట్ రష్యాలో చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. ఇండియన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారో లేకుంటే జాయింట్ వెంచర్స్ చేస్తారో అని చూడాల్సింది మనం. యూరోపియన్ కంట్రీస్ రష్యా వైపు ఇప్పుడు వెళ్ళరు. నెక్స్ట్ 10 సంవత్సరాలు మర్చిపోండి. మ్యాక్సిమం పోలాండ్ లాంటి కంట్రీస్ పోతారు కానీ మిగతా ఎవ్వరు అక్కడ పక్కన వెళ్ళరు రష్యా పక్కన. సో రష్యాకి బిజినెస్ కావాలంటే భారతదేశంతోనే మాట్లాడాల్సి వస్తుంది. రష్యన్ ఆయిల్ ఇప్పుడు కూడా కొనుక్కుంటారా లేదా అది కూడా పెద్ద క్వశ్చన్. ఆఫ్టర్ పోస్ట్ వార్లో కొనుక్కుంటారా లేదా అని క్వశ్చన్ ఉంటుంది. సో ఇండియా కెన్ సర్వ్ ఎస్ అ వయా మీడియా ఇన్ బిట్వీన్. యూరోప్ ఇక్కడ, ఇండియా ఇక్కడ, రష్యా అక్కడ. సో నడ్మిట్లో వీల్ డూ ద డీలింగ్ అండ్ ప్లస్ యూఎస్ ఆల్సో ఒక పైప్. సో మన ఒక మేజర్ రోల్ ప్లే చేయవచ్చు దాంట్లో. ఎందుకంటే ఇంటర్నేషనల్ దాంట్లో చాలా మటుకు దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్ అంటాం. ఇవాళ రష్యా యూఎస్ కొట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు చూడండి ట్రంప్ అండ్ పుటిన్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. ట్రంపే ప్రపోజ్ చేసిన దానికి మొన్న అమెరికన్ విట్కాఫ్ వెళ్ళినప్పుడు నిన్న ఆయన గంట సేపు వెయిట్ చేయించారంట పుటిన్. నేను బిజీగా ఉన్నాను వెయిట్ చేయండి అని చెప్పి విట్కాఫ్ని, హూస్ ప్రెసిడెంట్ ట్రంప్స్ మ్యాన్. అంటే ఒక మెసేజ్ పోయిందనమాట, మీరు అంత ప్లీజ్ వెయిట్ చేయండి, ఐఎమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, మేము అంత ఈజీగా మిమ్మల్ని కలవాలి, టైం తీసుకొని కలుస్తాం మిమ్మల్ని, సో ఐ హావ్ టు షో మై వెయిట్ ఇన్ ద పాసిబుల్. అదే నడుస్తుంది. సో ఇన్ ఆల్ ఐ థింక్ ఓవరాల్గా మనం వెయిట్ చేద్దాం. నాకైతే అనిపిస్తుంది ఇది ఫర్ పుటిన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మోదీ కన్నా ఎక్కువ పుటిన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎంబార్గో పెట్టిన తర్వాత, ఆయన ట్రావెల్ బ్యాన్స్ పెట్టిన తర్వాత, బహుశా ఫస్ట్ టైం దట్ హీస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ కంట్రీ. చైనా అంటే అందరూ అర్థం చేసుకుంటారు, ఓకే రష్యా చైనా, కానీ ఒక డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ దగ్గర రావడం ఇట్స్ గోన్ బి అ బిగ్ సైన్ ఫర్ రష్యా. అండ్ డెఫినెట్లీ పుటిన్ రావడం, హైదరాబాద్ హౌస్లో కలవడం, మీటింగ్స్ అదన్నీ ఉంటుంది. ఆప్టిక్స్లో చాలా మటుకు పనిచేస్తుంది. కానీ ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బహుశా ఇంకా 2-3 నెలలు వెయిట్ చేస్తేనే ఫైనల్ కాంటిన్యూస్ అగ్రిమెంట్ ఎట్లా బయటకు వస్తుందో తెలుస్తుంది మనకి.